హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే డే 6 ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ అన్నమాట. సో 5 days అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, వాకింగ్, ఎవ్రీథింగ్. ఇవాళ కూడా ఫినిష్ చేశానా లేదా అనేది ఒకసారి చూడండి. సో ఇవాళ డే 6 అన్నమాట. చూస్తున్నారు కదా, టైము 8:30 అవుతుంది. సో ఇంత లేట్ గా లేయడానికి కారణం హీరో నాని. నేను నెట్ఫ్లిక్స్ లో చూస్తుంటే మాకు హిట్ మూవీ కనిపించింది, హిట్ 3. సో ఇంకా చూసి పడుకునేటప్పటికి నైట్ 1:30 అయిందనమాట. సో ఇంకా ఇంత లేట్గా లేచాను. మరి ఈరోజు వాకింగ్కి వెళ్తానా లేనా అనేది చూద్దాం. సో టైం చూసారు కదా, 8:30 అవుతుంది. సాటర్డే 31st May అనమాట. బట్ వెదర్ చూసారు కదా, ఫుల్ ఎండ ఉంది. సో వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో 8:52 అవుతుంది. అవుట్డోర్ వాక్ స్టార్ట్ చేశాను. చూద్దాం ఈరోజు 5 kilometers వాక్ చేయగలనా లేదా అనేది. సో వాకింగ్ స్టార్ట్ అయింది. వెదర్ కూడా బాగానే ఉంది. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. 50 minutes చేసాము అనమాట. 3.5 kilometers వెళ్ళాం అంతే. సో ఈవినింగ్ వెళ్దాం 2 kilometers అనుకుంటున్నాం, చూద్దాం. సో 5 kilometers అయితే చేయలేదన్నమాట డే 6. ఇంక ఇప్పుడు చియా సీడ్స్ డ్రింక్ తాగాలి. 9:50 అవుతుంది టైము. సో ఇప్పుడు తాగుతున్నాను అనమాట చియా సీడ్స్. సో చాలా లేట్ అయిపోయింది ఈరోజు. సో చూసారు కదా, ఇవాళ అయితే వెళ్ళాను అనమాట వాకింగ్ కి. బట్ 5 kilometers అయితే లైక్ కంప్లీట్ చేయలేకపోయాను. 3.5 kilometers మాత్రమే నడిచామన్నమాట. ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ దట్ ఇవాళ సాటర్డే అనమాట, వీకెండ్ కదా. సో లేయడము లేట్, అన్ని పనులు లేట్ గా అవుతాయి అనమాట సాటర్డే అంటేనే. 1 అవుతుంది టైము. సో ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం అనమాట, అంటే ఈటింగ్ టైము. నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే నేనేంటంటే ఇంట్లో ఉన్నవే తింటానని చెప్పాను కదా. ప్రత్యేకంగా ఏమీ లైక్ సెపరేట్ గా నేనేం కుక్ చేసుకోవట్లేదు నా వెయిట్ లాస్ కోసము. సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే వేడి వేడి అన్నము అండ్ మష్రూమ్ కర్రీ. ఈ కర్రీ నేనే చేశాను అనమాట ఈరోజు. ఈరోజు ఏంటంటే నో నాన్ వెజ్, ఎందుకంటే సాటర్డే కాబట్టి. అండ్ యాజ్ యూజువల్ వెజ్జీస్ అండ్ పెరుగు అనమాట. నేను ముందే చెప్పాను కదా అన్ని లిమిట్స్ లో తీసుకుంటానని. సో రైస్ తింటున్నాను ఈ రోజు కూడా లంచ్ కి. బట్ లిమిట్స్ లో 1 cup మాత్రమే తీసుకుంటున్నాను. 1 cup ఆఫ్ రైస్ అండ్ మష్రూమ్ కర్రీ. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ రెసిపీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ అలాగే కొన్ని వెజ్జీస్ యాజ్ యూజువల్, కుకుంబర్స్ అండ్ క్యారెట్స్ అండ్ కర్డ్. సో నా లంచ్ అయితే ఇవాళ ఇదనమాట. మీరు కూడా ఒకసారి చూసేయండి. సో ఈ రోజు అయితే 1 o'clock కి లంచ్ కంప్లీట్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ గా. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఏమి తినను అనమాట 7 వరకు. కాఫీ అయితే తాగకూడదని అనుకుంటున్నాను. మరి చూద్దాం ఈ రోజు కాఫీ తాగుతానా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే లంచ్ ఫినిష్ చేస్తున్నాను, మళ్ళీ డిన్నర్ టైంలో కలుస్తాను. సో ఇక ఫైనలీ టైం 5 అవుతుంది. నిన్నైతే కాఫీ తాగలేదు, బట్ ఈ రోజు మాత్రం వీకెండ్ కదా, ఇంకా అందరం ఇంట్లో ఉంటాం, కాఫీ తాగాలి కాబట్టి ఇంకా తాగుతున్నాను. 1/2 cup అడిగితే మా వారు ఫుల్ కప్ వేస్తారు అనమాట అందరికి. సో ఈ రోజు కాఫీ అయితే తాగుతున్నాను. 5 o'clock కి కాఫీ తాగుతున్నాను. ఇక నెక్స్ట్ డిన్నర్ టైం కి కలుస్తా. 7 అవుతుంది టైము. ఇక డిన్నర్ అనమాట. డిన్నర్ అంటే మామూలుగా డిన్నర్ లోకి నేను చపాతీలు తింటున్నాను కదా. ఈ రోజు ఏంటంటే చపాతీలు లేదనమాట, దోశ. 2 దోశలు తీసుకున్నాను. 2 దోశలు అండ్ వెజ్జీస్, దోశలోకి చట్నీ అండ్ యాజ్ యూజువల్ కర్డ్. సో ఇదనమాట నా డిన్నర్. మా లక్కీ ఏమో నూడిల్స్ తింటోంది. సో నోరు ఊరుతోంది అనమాట. మేబీ ఇది అయిపోయాక 1 స్పూన్ నూడిల్స్ కూడా తింటా. సో మీరు కూడా చూసేయండి నా డిన్నర్ ఏంటని. సో చెప్పా కదా 2 దోశలు తీసుకున్నాను, బట్ పెద్దవేం కాదు, కొంచెం మీడియం సైజ్ గా తీసుకున్నాను. అందులో చట్నీ, వెజ్జీస్ అండ్ పెరుగు. సో ఇంకా డిన్నర్ చేసి ఎర్లీగా పడుకోవాలన్నమాట. ఇవాళ వీడియో అయితే ఇది. నా వెయిట్ లాస్ జర్నీలో డే 6 రొటీన్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.